బ్లడ్ టెస్ట్ అనేవి డాక్టర్స్ మన ఆర్గన్స్, మన బాడీ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకోవడానికి రాస్తారు. ఈ బ్లడ్ టెస్ట్ వల్ల మన శరీరంలో ఉన్న వివిధ అవయవాలు ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, ఎలా వాటి పనితత్వం ఎలా ఉంది తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. రొటీన్గా ఇప్పుడు మన కిడ్నీస్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, యూరియా, క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్ వల్ల కిడ్నీ ఫంక్షన్, బేసిక్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ వల్ల దానిలో ఉన్న బిలిరుబిన్, టోటల్ ప్రోటీన్స్, ఎంజైమ్స్ వల్ల లివర్ ఎలా ఫంక్షన్ చేస్తుందో మనకు తెలుస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఆర్గన్స్ డిస్టర్బ్ అయ్యి ఫంక్షనాలిటీ డిస్టర్బెన్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ ఫంక్షన్ చేయటంలో మార్పు కనపడుతుంది. అవన్నీ ఈ బయోకెమికల్ టెస్ట్ చేయడం వల్ల తెలుస్తుంది. అలాగే ఒక పేషెంట్కి ఎవరికైనా గుండె నొప్పిలా అనిపిస్తే డాక్టర్స్ కొన్ని టెస్ట్ రాస్తారు, లైక్ ట్రోపోనిన్ అనే టెస్ట్ రాస్తారు. దానివల్ల పేషెంట్కి అక్యూట్గా హార్ట్ అటాక్ లాంటిది వచ్చిందా లేదా తెలుస్తుంది. అలాగే ఈ రోజుల్లో క్యాన్సర్స్ ఎంత పెరిగిపోయాయంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేయడానికి ఈ బ్లడ్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ మార్కర్స్ అంటాం వాటిని. మన రొటీన్గా బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి దాంట్లో ఉండే బయోకెమికల్ మార్కర్స్ని టెస్ట్ చేయడం వల్ల ఆ పేషెంట్కి ఆ పర్టికులర్ క్యాన్సర్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఒవేరియన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ కార్సినోమా, అలాగే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్కి ఈ బయోకెమికల్ మార్కర్స్ తోడ్పడతాయి. అది కాకుండా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లాంటివి చేసినప్పుడు ఆ పేషెంట్కి, ఆ పర్టికులర్ పర్సన్కి ఎనీమియా ఉందా, లేదంటే ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతున్నారా, ఆ పేషెంట్ ఎందుకు ఆ సిమ్టమ్స్ వస్తున్నాయి, లేదు అని అంటే ఒక్కొక్కసారి లుకీమియా అంటే ఈ రక్త కణాల క్యాన్సర్ వల్ల క్యాన్సర్ ఉందా అనేది కూడా తెలుస్తుంది. రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో ఒక్కొక్కసారి చాలా ఇలాంటివి బయటపడుతూ ఉంటాయి. బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.